పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభప్రదమైన నామంలో మొదటిగా నా హృదయపూర్వకమైన శుభవందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క ఉచితమైన తన ప్రణాళిక చొప్పున ఈ సువార్త సభలలో చివరి దినంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఈ పగటికాల సభలో కూడా నేను మీతో ఉండడానికి గడిచిన పగటికాల సమయం, గడిచిన రాత్రికాల సమయం, తిరిగి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ పగటికాల సమయంలో ఈ 3 పూటలు మీతో కలిసి పరిశుద్ధుల సహవాసాన్ని నేను కలిగి ఉంటూ దేవుని వాక్య పరిచర్య అందించే గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియచేసుకుంటూ ఈ ఆహ్వానాన్ని నాకు అందించిన దైవదాసులు, దేవుని పనిలో జత పనివారు డానియల్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి దినమంతా మరి మాకు చక్కటి పరిచర్య చేశారు యవ్వన బిడ్డలు, సంఘ విశ్వాసులు. మరి ఎస్పెషల్లీ పరిచర్య చేసిన సహోదరులకు మా కుటుంబ పక్షంగా వారికి నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శబ్దయంత్రాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న గౌరవనీయులైన ఈ గ్రామ వాస్తవ్యులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ఒక మారు మన చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారా అండి? ప్రియులరా, ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఈ ఆయుష్తో కూడిన దినం. ఈ దినాన్ని చూడలేక, ఈ దినాన చూడనిస్తూ ఉన్న దేవుని సన్నిధిలో గడపలేక ఎంతోమంది వారి వారి వ్యయ ప్రయాసలలో కొట్టుమిట్టాడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో జైళ్లలో మొగ్గుతూ కన్నవారికి, కట్టుకున్న వారికి దూరమై ఒంటరిగా ఆ జైలు గదిలో ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో హాస్పిటల్లో కుదరని రోగాలతో ఆ బెడ్ల మీద పడుకొని కన్నీరు కారుస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో కక్షలతో, గొడవలతో కొట్టుకుంటున్నవారు, తగాదాలు ఆడుకుంటున్నవారు లేకపోలేదు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఈ మధ్యాహ్నం మనందరినీ అలాంటి వ్యతిరేకమైన సాతాను క్రియలలో మనల్ని పెట్టక ప్రశాంతంగా, ఆహ్లాదంగా, గౌరవంగా దేవుని సన్నిధిలో కూర్చున్నబెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. నేను కూడా ఒక పల్లవి, ఒక చరణం పాడి దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. ప్రియులరు, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటి అనంటే, నా జీవిత కాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడెదను అని భక్తుడు అంటాడు. కనుక ఇక్కడే ప్రసంగాలు ఉంటాయి. భూమి మీదే పరిచర్య ఉంటుంది, భూమి మీదే ప్రార్థన ఉంటుంది. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇవేం ఉండవండి. అక్కడ నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ
ప్రతిగానాలు మాత్రమే. దేవుడు అక్కడ దేవుని స్తుతించటమే. కనుక ఎందుకు దేవుణ్ణి పాడుతూ స్తుతించాలంటే, స్తుతించేటప్పుడు మన స్థితి ఏంటో దేవుడు తెలియజేస్తాడు మనకి. ఎలాగోనంటే యెషయా 6లో చూడవలసిన పని లేదు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని యెషయా చూస్తూ ఉంటే దూతలు స్తుతి చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. యెషయా కూడా ఆ స్తుతి ఆరాధన పాటలో ఏకీభవిస్తే తన స్థితి ఏంటో దేవుడు యెషయాకు తెలియజేశాడు. వెంటనే యెషయా నోరు తెరిచి ఏమన్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడని అన్నాడు. ఎప్పుడు తెలిసింది ఆయనకు ఆ స్థితి అంటే, దేవుణ్ణి పాడుతూ స్తుతిస్తున్నప్పుడు తన స్థితి ఏంటో దేవుడు తెలియజేస్తే ఒప్పుకున్నాడు. దేవుడు అప్పుడు కారు నిప్పు తీసుకొచ్చి అతని పెదవులను కాల్చాడు. కనుక స్తుతించుట మంచిది అని 92వ కీర్తనలో దేవుడు ఊరకనే చెప్పల. ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే నా స్థితి ఏంటో నాకు తెలిసేది దేవుని స్తుతిస్తున్నప్పుడే. కనుక దేవుడు మనకిచ్చిన తలాంతులన్నిటినీ మనం ఉపయోగించుకోవడం చాలా మంచిది. చక్కటి గానాలు ఆలపించారు. ప్రత్యేకించి మరి దేవుని దాసులు భూషణం గారు, వారికి ప్రత్యేకించిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. భూషణం గారు అవ్వచ్చు, వారి అల్లుడు గారు మనందరికీ పరిచయస్తులు, నాకెంతగానో సుపరిచిస్తులు. ఒక 12-15 సంవత్సరాల నుంచి మీ మధ్యకు కూడా 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నారు. జాషువా గారు మరి ఎంతగానో వారి ఇరువురు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. వారి ప్రేమకు నేను మరణం వరకు వాళ్ళకి నేను కృతజ్ఞుడై ఉన్నాను. వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరికి వచ్చిన పాత పాటే మనం కలిసి పాడుకోవడానికి ఒక్క పల్లవి, ఒక్క చరణం మాత్రమే మనం పాడుకొని దేవుని వాక్యాన్ని మనం వినటానికి ఇష్టపడదాం. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడైన ప్రేమమూర్తి, ఆదరించువాడు, ప్రాణప్రియుడు, ఆయన కొరకు అడవులైన లోయలైన ప్రభు వెంట మనం వెళ్ళాలి. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. యేసుని ఎరుగని వారెందరో వాంఛతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు? యేసుని ఎరుగని వారెందరో
వాంఛతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు? దప్పికతో ఉన్న ప్రభువునకే, దప్పికతో ఉన్న ప్రభువునకే సిలువను మోసే వారెవ్వరు? సిలువను మోసే వారెవ్వరు? అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అందరం అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. హల్లెలూయా. కళ్ళు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. లెట్ us close our eyes, everybody, to go into the word of God through prayer. ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలోనికి వెళదాం. కన్నులు ముద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకమారు మీ యొక్క సన్నిధిలోనికి మేము రావడానికి సజీవమైన స్థితిని మాకు ఇచ్చి, ఆరోగ్యాలను మా దేహాలలో ఉంచి, నీ యొక్క ఆరాధనలో మమ్మల్ని పాల్గొనింపచేసి, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినడానికి మీరిచ్చిన అనుమతిని బట్టి స్తోత్రాలు. మీ దీనదాసుల ద్వారా ఈ 3 దినాలు, తొలి దినం చివరి ఈ మలి దినం వరకు మీరు తోడుగా ఉంటూ 5వ సభలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. గడిచిన 4 సభలలో మీరు తోడుగా ఉండి మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకోక వాక్య ప్రకారము పోలి నడుచుకునే కృప బిడ్డలందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, వస్తూ ఉన్న బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. ఈ మందిర ఆవరణము వెలుపట లోపట కూర్చున్న బిడ్డలే కాదు, ఆయా స్థలంలో ఉంటూ దేవుని వాక్యం వైపు వారి చెవులు నిలిపిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. నీ దాసుడనైనా నాకు మంచి ప్రయాణాన్ని ఇచ్చి మరొకసారినైనా నీ సిలువ చాటును మరుగు చేసుకోవడానికి నిలబెట్టినందుకు స్తోత్రాలు. నీ నోటి బోరగా మీ చేతి ఆస్తరముగా కొద్ది నిమిషాలు ఈ పగల కాల సమయంలో కూడా వాడుకునమని మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు, ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది ప్రియులరా, ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను.
కారణం ఏంటి అని అంటే, గత దినం ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యం ఎలాంటిదో కొన్ని విషయాలు మీతో చెప్పి వాక్య మాగులోనికి వెళ్ళాను. కనుక అట్టి విలువైన వాక్యం మనకు వినపడుతున్నప్పుడు వాక్యానికి అగౌరవంగా, వాక్యానికి విలువ ఇవ్వని వారంగా కాకుండా, దేవుని మాటలు మనకు వినపడుతున్నప్పుడు గౌరవంతో, సాత్వికంతో నిన్ను నువ్వు స్వాధీనంలో ఉంచుకొని, నిన్ను బట్టి ప్రక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూసుకొనవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉందని ఎరిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినమని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరిచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుదాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన గ్రంథములోనే 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథములోనే 3వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుదాం. 3:11లో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, చదవబడిన 2 చోట్ల ఒక మాట దేవుడు మనతో పలికాడు. అదేంటంటే, కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ఎప్పటి వరకు అనంటే, అంటిల్ ఐ కమ్ అగైన్, నేను మరలా వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని 2 చోట్ల దేవుడు ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నడిపింపును బట్టి గట్టిగా పట్టుకొనవలసినవి ఏంటి? 5 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గట్టిగా పట్టుకొనవలసినవి ఏంటి? 5 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. సభలకి పగటి కాల సభ ఈ దినంతో, ఈ సమయంతో పూర్తవుతుంది. ప్రియులరా, 3 దినాలు ఈ రోజుతో కలిపి దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పుతూ వచ్చాడు. ఇక రేపు పగటి కాల సమయంలో ఇక్కడ ఈ సభ ఉండదు. కనుక ఇంతవరకు ఈ 3 దినాలు మీరేదైతే విన్నారో వాటిని గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. అయితే విశ్వాస జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి నిన్నటి దినాన్ని విన్నట్టుగా యాకోబు వలె భయపడుతూ, పారిపోతూ, అసహనమైన స్థితిలో ఉన్న మనకి గట్టిగా పట్టుకోవడం చేతగాక, అంతేకాదు అందరి పరిస్థితులను బట్టి కదిలిపోతున్న మన జీవితాల్లో గట్టిగా పట్టుకోలేక ఎన్నో విడిచిపెట్టిన సందర్భాలు లేకపోలేదు. అయినా దేవుని కృప, ఇంకో సంవత్సరం దేవుడు మనకి ఈ మీటింగ్స్ని భిక్షగా వేసి, ఇది వరకు ఏం పోగొట్టుకున్నావో ఐ డోంట్ నో, వాటిని విడిచిపెట్టాయి. ఇప్పుడైనా సరే నేను వచ్చు వరకు కలిగి ఉన్న దానిని ఇక నుంచైనా గట్టిగా పట్టుకోమంటున్నాడు. ప్రియులరా, గట్టిగా పట్టుకొనవలసినవి బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఒక 5 విషయాలు మాత్రమే నేను మీ ముందు ఉంచుతాను. ప్రియులరా, ఒక తండ్రి తన 7 సంవత్సరాల పాపని షాపింగ్కు తీసుకెళ్తూ ఉన్నాడట. పాప తండ్రి చేతిని పట్టుకుంది, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కారణం ఏంటంటే వాకబుల్ డిస్టెన్సే, నడిచి షాపింగ్ చేసే అంత దగ్గర దూరమే. వెళ్ళేటప్పుడు పాప తండ్రి చేయి పట్టుకొని లోపట ఇలా ఆశపడుతుందట, మా డాడీ నాకు
నాకు 5 స్టార్ చాక్లెట్ కొనిపెడతాడేమో, 100 రూపీస్ పెట్టి డైరీ మిల్క్ కొనిపెడతాడేమో అంటూ ఆశతో షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళితే తండ్రి ఆ అమ్మాయి ఊహించని రీతిగా 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి 5 స్టారు డైరీ మిల్క్ కొనివ్వలేదు, కానీ 2000 రూపాయలు పెట్టి మంచి బొమ్మ ఒకటి కొనుక్కొని తీసుకొని వచ్చి పాప చేతుల్లో పెట్టి కింద కొంగి పాప కళ్ళల్లో కళ్ళు పెట్టి తండ్రి ఇలాగ అన్నాడట, ఆర్ యు హ్యాపీ, సంతోషమేనా అనగానే డాడీ ఇచ్చిన ఆ 2000 రూపాయల బొమ్మని గట్టిగా పట్టుకొని డాడీ బొగ్గ మీద ముద్దు పెట్టి ఐ సో హ్యాపీ డాడీ అంటూ మురిసిపోయింది. తండ్రి అన్నాడు, ఇక వెళదామా? ఓకే. ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరే. ఒక చేత్తో బొమ్మను గట్టిగా పట్టుకుంది, ఒక చేత్తో తండ్రి చేతిని పట్టుకుంది. ఇల్లు దగ్గరికి వస్తూ ఉంది. పాపలో ఆతృత పెరిగిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఈ బొమ్మని అర్జెంటుగా అన్నయ్యకి చూపించాలి, ఇంట్లో ఈ బొమ్మని అర్జెంటుగా అమ్మకు చూపించాలి. ఇల్లు దగ్గరికి వస్తుంది, 4 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. ఈలోపు తండ్రి చేతిని విడిచిపెట్టి పరిగెత్తింది పాప. ఇంటి ముందు చూసుకోలే. మున్సిపాలిటీ వాళ్ళు కాలువ తీస్తే బురద ఉంటే ఆ బురదలో కాలు పడింది పాప, కింద జారి పడిపోయింది. చేతులు దొక్కుపోయాయి, రక్తం స్రవిస్తూ ఉంది, గౌనంతా బురదైపోయింది, కాళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి పాపనెత్తుకొని తన కర్చీఫ్తో బ్లడ్ అంతా తుడిచేసి, తన చేతులతో బురదంతా తుడిచేసి, తన కర్చీఫ్ మరలా మడతేసి తన కళ్ళ నీళ్ళన్నిటిని తుడుస్తూ తండ్రి ఒక విషయం కనిపెట్టాడు. ఏంటో తెలుసా? దెబ్బ తగిలినా, మంట పుట్టే రక్తం కారుతూ ఉన్నా, కళ్ళమ్మటి నీళ్లు కారుతూ ఉన్నా ఆ పాప డాడీ కొనిచ్చిన బొమ్మను మాత్రం గట్టిగా పట్టుకుందట. తండ్రి పరవశించిపోయాడట. అంటే దెబ్బ తగిలినా నేనిచ్చిన బహుమానం ఇంత శ్రేష్టమైందని, రక్తం కారుతూ ఉన్నా నేనిచ్చిన బహుమానము శ్రేష్టమైందని, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినా నేనిచ్చిన బహుమానం విలువైందని, వీటన్నిటిని ప్రక్కన పెట్టి బొమ్మను గట్టిగా పట్టుకుంది. నేనింతే ఎంత ప్రేమ నా కుమార్తెకని పరవశించిపోయాడట. ఒక భౌతికమైన కుమార్తె గట్టిగా పట్టుకున్న స్థితిని బట్టి భౌతికమైన తండ్రి అంతగా ఆనందిస్తే, మనందరికీ అసలైన నిజమైన పరమ తండ్రి ప్రియులరా, తన పోలిక చొప్పున మనల్ని అందరినీ చేసుకున్న ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు ప్రియులరా. రక్షణను ఇచ్చాడు, మారు మనస్సునిచ్చాడు, బాప్టిస్ అనుభవాన్ని ఇచ్చాడు, వాక్య అనుభవాన్ని ఇచ్చాడు, పరిచర్య అనుభవాన్ని ఇచ్చాడు, పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు, మోకాళ్ళుంచి అనుభవాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని కూడా కష్టాలు వచ్చినాయని, పడిపోయామోనని, కన్నీరు కారుస్తున్నామని, దెబ్బలు తగులుతున్నాయని, సమస్యలు వచ్చాయని, నిందలు వచ్చాయని, కలవరాలు వచ్చాయని, ఒంటరి దాని అయిపోయావని, అందరి చేత కదిలించబడిపోయావని, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నావా లేకపోతే విడిచిపెట్టావా? విడిచిపెడితే దేవుడు సంతోషపడలేడు, కానీ గట్టిగా పట్టుకుంటే భౌతికమైన తండ్రి కంటే అస్సలైన మన పరమ తండ్రి మనల్ని బట్టి సంతోషించునుగాక. అందుకే దేవుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, యోహాను సువార్తికుని ద్వారా మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ సభల ముగింపు దినాన మీరు ఇంతవరకు ఏదైతే విన్నారో గట్టిగా పట్టుకుంటే మీకు మేలు ప్రియులరా. గట్టిగా పట్టుకొనవలసినవి 5 విషయాలలోనికి వెళ్ళే ముందుగా ఈ ప్రకటన గ్రంథకర్త యోహాను గురించి 2 మాటలు చెప్పి లోపలికి వెళతాను ప్రియులరా. యోహాను చేత పరిశుద్ధాత్మదేవుడు కొత్త నిబంధన పుస్తకంలో 3 పుస్తకాలు రాయించాడు ప్రియులరా. 1 యోహాను సువార్త, 2 3 పత్రికలు, 3వది ప్రకటన గ్రంథము. యోహానుకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా?
12 మంది శిష్యులలో ఏ శిష్యుడికి కూడా యేసు రొమ్మున ఆనుకునే అంత అనుభవం దేవుడు ఎవరికి ఇవ్వల. ఈయనొక్కడే యేసు రొమ్మున ఆనుకున్నాడు ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, ప్రకటన గ్రంథాన్ని రాసే అంత ఉన్నతమైన స్థితి దేవుడు యాహోనుకి ఇచ్చాడు. ఇప్పుడు యాహోను చేత దేవుడు రాయించిన మొట్టమొదటిది సువార్త. యాహోను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తెరవగలిగితే, యాహోను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను. అక్కడ ఆగండి ప్రియులరా. యాహోనికి అన్నిటికంటే బాగా ఇష్టం ఏంటో తెలుసా? వాక్యము ప్రియులరా. అందుకే సువార్త ఎలా ప్రారంభించాడంటే వాక్యముతో ప్రారంభించాడు ప్రియులరా. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు సువార్త తెరవంగానే వాక్యం కనబడదు, చరిత్ర, వంశావళి ఏవో కనబడతాయి. అది వారికి దేవుడిచ్చిన నడిపింపు. కానీ యాహోను మాత్రం సువార్త తెరవటం వాక్యంతోనే ప్రారంభించాడు ప్రియులరా. మన జీవితాలు కూడా వాక్యంతోనే ప్రారంభించబడాలి, వాక్యంతోనే కొనసాగించబడాలి, వాక్యముతోనే ఎత్తబడుదుము గాక. రెండవదిగా యాహోను చేత దేవుడు రాయించుకున్న 3 పత్రికలలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాహోను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో జీవ వాక్యమును గూర్చినది అంటూ మొదలుపెట్టాడు ప్రియులరా. వింటున్నారా అండి? సువార్త తెరవంగానే వాక్యము, పత్రిక తెరవంగానే వాక్యం అన్నాడు ప్రియులరా. ఇక్కడ విశేషణాన్ని కలిపాడు. అంటే వాక్యం రుచి ఏంటో, టేస్ట్ ఏంటో చెప్తున్నాడు. సువార్తలో జస్ట్ వాక్యము అన్నాడు, పత్రిక తెరవంగానే ఆ వాక్యం ఎలాంటిదంటే జీవవాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యపు విలువ మనకి తెలియాలి ప్రియులరా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, రుచి చూసి తెలుసుకొనుడి అని బైబిల్ చెప్తుంది ప్రియులరా. నెంబర్ 3, యాహోను ద్వారా దేవుడు రాయించుకున్న ఆఖరి ప్రకటన గ్రంథముల్లో 1వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని చదువయ్యా, అతడు దేవుని వాక్యము. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. వినండి నా వైపు చూస్తూ ప్రియులరా. సువార్తలో వాక్యము అన్నాడు, పత్రికలో జీవవాక్యము అన్నాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు ఆ జీవవాక్యమే దేవుని వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అంటే యాహోను వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో చూసారా? మన జీవితంలో కూడా ప్రారంభము వాక్యమే, మధ్యస్థము వాక్యమే, ముగింపు వాక్యమే మన జీవితములో నిత్యము నిలుచునుగాక. కనుక అట్టి వాక్యాన్ని మనం ప్రకటన గ్రంథంలో 2 చోట్ల ఒకటే మాట రాశాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 25వ వచనం, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనంలో మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో గట్టిగా పట్టుకొనవలసినవి 5 విషయాలలో నెంబర్ 1 మొదటిది ఏంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 13వ వచనము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నవని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో అందరూ వినండి, నీవు నా నామము గట్టిగా చేపట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులుడు బాగెత్తి చెప్పండి. గట్టిగా పట్టుకొనవలసిన 5 విషయాలలో మొట్టమొదటిగా భక్తుడు అంటాడు, నీవు నా నామము గట్టిగా చేపట్టి. అనగా ఈ 5 విషయాలలో నెంబర్ 1 గట్టి
గట్టిగా పట్టుకొనవలసింది ఏంటంటే ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలంట. అమ్మ అనండి, దేన్ని గట్టిగా పట్టుకోవాలి? ఆయన నామము అనండి బిగ్గరగా, ఆయన. ఇంకోసారి బిగ్గరగా, ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. హోల్డ్ ఫాస్ట్ ఈజ్ హిస్ నేమ్ ఫస్ట్లీ. ఆయన నామమును మొదటిగా మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే మన మూల వాక్యంలో యోహాను భక్తుడు అంటాడు, మీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ప్రియులరా, ఈ దినాలలో అమ్మ చాలా మంది అజ్ఞానంతో కలిగిన వాటిని గట్టిగా పట్టుకోలేక విడిచిపెట్టేస్తున్నారు. అజ్ఞానంతో మరికొంతమంది గర్వంతో విడిచిపెట్టేస్తున్నారు, మరికొంతమంది ఈగోస్తో విడిచిపెట్టేస్తున్నారు, మరికొంతమంది చెప్పేవాళ్ళు లాగా చెడిపోతున్నట్టుగా చెప్పేవాళ్ళలాగా విడిచిపెట్టేస్తున్నారు, మరికొంతమంది అహంకారంతో విడిచిపెట్టేస్తున్నారు. పిల్లరా, నన్ను మాట్లాడినివ్వండమ్మా. కలిగిన కాపరాలను విడిచిపెట్టేస్తున్నారు చాలామంది, కలిగి ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు చాలామంది, కలిగి ఉన్న ఆస్తిపాస్తులను విడిచిపెట్టేస్తున్నారు చాలామంది, కలిగి ఉన్న సేవకులను విడిచిపెట్టేస్తున్నారు చాలామంది, కలిగి ఉన్న సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోమని బైబిల్ చెప్తుంది. విడిచిపెట్టే వాళ్ళు చాలామంది అయిపోయారు. ప్రియులరా, రూతు ఆ నయోమిని విడిచిపెట్టలేదు, కానీ రూతు తోడికోడలైన ఓర్పా నయోమిని ఏం చేసిందండి? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బైబిల్లో ఎక్కడ కనపడలేదు. ప్రియులరా, పేతురుని యేసు ప్రభువు అడుగుతాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే పేతురు ఏమంటాడో తెలుసా? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీ వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. కనుక కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకొనుడి. దేన్ని గట్టిగా పట్టుకోవాలి? మొదటి కంటే ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. ప్రియులరా, నామము అంటే పేరు కదా అండి. మొదటిగా ఆయన పేరుని మనం గట్టిగా పట్టుకోవాలి, ఆయన నామమును మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలంటే ఆయన నామమే అన్ని నామముల కంటే పై నామము. కొట్టు చప్పట్లు కూడా బిగ్గరగా నామాన్ని మహింపరుగా. ఎందుకు ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలంటే నా నామమున ఏది అడిగినను అది నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. గనుక ఆయన నామమును మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఆయన నామమునే గట్టిగా పట్టుకోవాలంటే ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే స్వస్థత, ఆయన నామములోనే శక్తి, ఆయన నామములోనే సమృద్ధి, ఆయన నామములోనే నేను చేసిన, అయ్యగారు చేసిన, ఇంకో అయ్యగారు చేసిన, మీరు చేసిన యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమె యేసు నామమునే ప్రార్థనకు జవాబు. ప్రియులరా, కనుక ఇన్ని అనుకూలతలు ఉన్న ఆయన నామమును మొదటిగా మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలట. ఆయన నామము ఎలాంటిది? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనము. జాషువా చాప్టర్ 7 వర్స్ 9. యెహోషువ 7:9లో ఆయన నామము ఘనమైన నామము అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులరా, ఆయన నామము మొదటిగా ఘనమైన నామము. ప్రియులరా, అమ్మా, మన జీవితాలు కూడా ఘనంగా ఉండునుగాక, మన భక్తి జీవితము ఘనముగా ఉండునుగాక, మన కాపురాలు ఘనముగా ఉండునుగాక, మన ప్రార్థన జీవితాలు ఘనముగా ఉండునుగాక. అలా ఘనంగా ఉండాలి అని అంటే ఘనమైన నామముని మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలట. బైబిల్ గ్రంథంలో అండి షూనేము అనే పట్టణంలో ఆవిడికి పేరేంటో బైబిల్లో రాయబడలేదు, కానీ పేరు పెడితే ఆవిడకి అంత ఘనత వచ్చేది కాదు. కానీ బైబిల్లో ఆవిడ గారిని ఏమని పిలిచారంటే గనురాలైన స్త్రీ
స్త్రీ అనండి. ఎవరంటే ఆవిడ గండ్రాలైన స్త్రీ. ఈ మధ్యాహ్న కాల సమయంలో అమ్మ నీ ఇంట్లో నీకు ఘనత ఉందా? సమూయేలు పుస్తకంలో దేవుడు ఏం రాస్తాడో తెలుసా? నన్ను ఘనపరుచు వానిని నేను ఘనపరచదను. దేవునికి స్తోత్ర. కనుక ఘనత యేసు ప్రభు వారు కూడా శిష్యులు ఏమన్నారో తెలుసా? మీరు ఒకరిని ఒకడు గనులుగా ఎంచుకొనుడి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. సో మనం ఘనంగా ఉండాలి అని అంటే, మన పరిస్థితులు ఘనంగా ఉండాలంటే మనం కూడా గనురాలైన స్త్రీ వలె ఎంచబడాలి అని అంటే ఘనమైన నామముని మనం ఎలా పట్టుకోవాలండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. ఎందుకు ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి? 8వ కీర్తన 1వ వచనం. ఎందుకు ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి? 8వ కీర్తన 1వ వచనములో ఆయన నామము ప్రభావము గల నామము అనండి. ఆయన నామం ఎలాంటిదండి? ప్రభావము గల నామము. అమ్మ ఈ 3 రోజులు దేవుని మందిరంలో పాల్గొన్నావు కదా, మరి రేపొద్దున ఆ ప్రభావము నీలో కనబడాలా వద్దా? కనబడాలి ప్రియులరా. ఈ 3 దినాలు మందిరంలో మోకాళ్ళు ఉంచవే, ఈ 3 దినాలు మందిరంలో పశ్చాత్తాపడుతున్నావే, ఈ 3 దినాలు శ్రేష్టమైన వర్తమానాలు విన్నావే, మరి ఆ ప్రభావము, ఆ మారిన ప్రభావము రేపు రొద్దున నువ్వు మందిరంలో నుంచి బయటికి వెళ్ళినా, నీ ఇంట్లో ఉన్న షాపింగ్కి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఈ 3 దినాలు గడిపిన ప్రభావము నీలో కనపడాలి అనంటే ప్రభావము కలిగిన ఆయన నామమును ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలట. యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టిందండి 12 ఏళ్ల రక్తస్రావ రోగి. వెంటనే ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయిందట. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన ప్రభావము రక్షణ లేని వారి మీద పడాలండి. మన పిల్లల ప్రభావము నల్లరి చిల్లరగా వెళ్ళే వారి ప్రభావం మీద కనపడాలి. వారు మందిరంలోకి వచ్చుదురుగాక. 3వదిగా ఆయన నామము ఎలాంటి నామము? కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం 6వ వచనం. 54వ కీర్తన 6వ వచనములో 3వదిగా ఆయన నామము ఉత్తమమైన నామము అనండి. ఆయన నామం ఎలాంటిది? కొంచెం బిగ్గరగా, ఎలాంటిది? ఉత్తమమైన నామము ప్రియులరా. మనం కూడా ఉత్తమమైన విశ్వాసులముగా మార్చబడుదుముగాక. బేతనీయాలో అండి యేసు ప్రభు వెళ్ళంగానే మార్త తీసుకొచ్చి కూర్చోబెడుతుంది, మరియ పాదాల దగ్గర కూర్చుంటుంది. మార్త కూర్చోబెట్టిన యేసు దగ్గర కూర్చోదు, కానీ ఆవిడ విస్తారమైన పనులు పెట్టుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది, ఇలాగ అంటుంది, ప్రభువా నేను ఎంత పనిలో ఉన్నాను కదా, నీ పాదాల దగ్గర కూర్చున్నా మరియకు నువ్వన్నా చెప్పొచ్చుగా, నాకు సహాయం చేయమని అని అంటే, అప్పుడు యేసు మార్తతో ఏమంటాడు తెలుసా? మార్తా మార్తా, నువ్వు అనవసరమైన అనేకమైన పనులను బట్టి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుదాం. కనుక ఉత్తమమైన దానిని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఉత్తమమైన నామముని ఎలా పట్టుకోవాలండి? కొంచెం ఈ మధ్యాహ్నం గట్టిగా చెప్పాల్సింది మీరు అనండి. ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలండి. 4వదిగా ఆయన నామము ఎలాంటి నామము? 111వ కీర్తన 9వ వచనం. ఆయన నామం 4వదిగా ఎలాంటి నామము? 111వ కీర్తన 9వ వచనములో ఆయన నామము పరిశుద్ధమైన నామము అనండి. ఆయన నామం ఎలాంటిది? అందరూ అనండి, ఆయన నామం ఎలాంటిది? పరిశుద్ధమైన నామం. కనుక మనం ఆ నామమే మనకి శరణ్యము. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధంగా ఉండాలంటే హౌ ఇట్ పాసిబుల్? ఎలాగంటే ఆయన పరిశుద్ధమైన నామాన్ని మనం ఎలా పట్టుకుంటే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం అంటే గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
కనుక పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. గనుక పరిశుద్ధమైన నామముని మనం గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. ఐదవది కూడా చెప్పి ఇంకొంచెం ముందరికెళ్ళనా, ఆయన నామము నెంబర్ 1 ఘనమైన నామమే కాదు, ఆయన నామము నెంబర్ 2 ప్రభావము కలిగిన నామమే కాదు, ఆయన నామము నెంబర్ 3 ఉత్తమమైన నామమే కాదు, ఆయన నామము నెంబర్ 4 పరిశుద్ధమైన నామమే కాదు, ఆయన నామము ఐదవది ఆఖరిది 135వ కీర్తన 135వ కీర్తన 13వ వచనములో ఆయన నామము ఎలాంటిది అనంటే నిత్యము నిలిచే నామము. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడదాం. ఆయన నామము ఐదవది ఆఖరిది ఎలాంటి నామం అంట? నిత్యము నిలిచే నామం ప్రియులరా. 5 ఏళ్ళకు ఒకసారి మారిపోయే నామం కాదు అది, 10 ఏళ్ళకు ఒకసారి మారిపోయే నామం కాదు అది. యేసు నామము అన్ని నామముల కంటే పైనామమే కాదు, ఆయన నామము నిత్యము నిలిచే నామము. గనక ఆ నామమే మనకి ఆధారం. గనక ఆ నామమును మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలట. అన్ని నామముల పైన గలదు యేసు నామము బలమైన నామో, అన్ని నామముల పైన గలదు యేసు నామమే బలమైన నామో, ఆయన నామమే శక్తితో నిండినది, ఆయన నామము శక్తితో నిండినది. హల్లెలూయా. కనుక ఆయన నామమును మొదటిగా మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. కనుక ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో సమృద్ధి ఉంది, ఆయన నామములో ప్రార్థనకి జవాబు ఉంది. కనుక మీకు కలిగిన దానిని ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. నెంబర్ 2 రెండవ గట్టిగా పట్టుకోవలసిన రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన నామము అంటే పేరుని మనం గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. పేరు నామము చాలా ముఖ్యమైందండి. ఎందుకో తెలుసా? నన్ను ఒకప్పుడు నా యేసయ్య నా పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. డానియేల్ అయ్య గారిని కూడా దేవుడు పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. జాషువా అయ్య గారిని కూడా దేవుడు పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. కూర్చొని ఉన్న నిన్ను కూడా దేవుడు పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. దేవుడు బైబిల్లో ఉన్న భక్తులను కూడా సమూయేలు సమూయేలు పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. అబ్రహామా అబ్రహామా ఆగు 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 అని కత్తి ఎత్తిన అబ్రహామును పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. నీకు ఇంతవరకు పెట్టని కొత్త పేరు నీకు పెడతానన్నాడు ప్రియులరా. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా నామాన్ని మహింపరుద్దాం. కనుక నామము నామము పేరు చాలా ప్రాముఖ్యమైంది. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇంటికెళ్ళి చదువుకుంటే 7 స్త్రీలు ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి ఎలాగ అంటారంట, అయ్యా అయ్యా మా భోజనం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కొనుక్కుంటాం, కానీ నీ పేరు పెట్టుకొని బతుకుతాం, మాకు పర్మిషన్ ఇవ్వవా అని 7 స్త్రీలు ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి పేరు పెట్టుకుంటామని అడుగుతున్నారంట. పేరులో చాలా ప్రాముఖ్యం ఉంది ప్రియులరా. సుగంధ తైలాల కంటే మంచి పేరు మేలు. గనక మంచి పేరు భూమి మీద ఎవరికి లేదు ప్రియులరా. ఆకాశంలో ఎవరికి లేదు, పాతాళములో ఎవరికి లేదు. భూమి మీద అయినా ఆకాశంలో పాతాళంలోనైనా ఒక ఆయనకే మంచి పేరు ఉంది. ఆయన పేరే నజరేయుడైన యేసు. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా నామాన్ని మహింపరుద్దాం. ఆయన నామముని ఇప్పుడు మనం ఎలా పట్టుకోవాలంట? గట్టి
గట్టిగా పట్టుకోవాలి. నెంబర్ 2, రెండవదిగా గట్టిగా పట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములోనికి ఒకసారి రండి. 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. హెబ్రీ 3:15, హెబ్రీ 3:15 చదవండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకున్నట్లు నేడు అనబడు సమయముడగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలా అనగా మొదట నుండి, అందరూ వినండి, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఎలా పట్టుకోవాలంటండి? గట్టిగా పట్టుకోవాలంట. అనండి, ఎలా పట్టుకోవాలమ్మా? కొంచెం బిగ్గరగా ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. రెండవది గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు, క్రీస్తులో మన కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలంట. విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసమునకు ఇంకో పేరు చెప్తా, నమ్మకము. అనండి, ఏంటది? అది నమ్మకము. నేను 5 విషయాలు నా, నీ, నే అనే లెటర్ మీద చెప్తా. 1, నామమును గట్టిగా పట్టుకోవాలి. 2, నమ్మకమును గట్టిగా పట్టుకోవాలి. అనండి, రెండవదిగా మాట్లాడాలి. రెండవదిగా ఈ 3 రోజుల్లో 2 రోజులు మేమే చెప్పాము, 3వ రోజు మీరు చెప్పాలి తిరిగి. ఆమెన్. ఎందుకంటే పిచ్చి హాస్పిటల్లో ఎవడైనా ఒకడే మాట్లాడతాడు. ఎవరు చెప్పరే? ఎవరు? పిచ్చెక్కినోడే మాట్లాడతాడు. డాక్టర్ గారు వస్తారు కానీ వాడు ఏం మాట్లాడినా ఈయన ఏం మాట్లాడు. ఎందుకంటే వాడితో మాట్లాడినా కూడా అనవసరం అన్నట్టుగా వస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మెంటల్ హాస్పిటల్లో కాకుండా మామూలు హాస్పిటల్లో పేషెంటు మాట్లాడతాడు, డాక్టర్ కూడా మాట్లాడతాడు. డాక్టర్ చెప్పిన దానికి పేషెంటు మాట్లాడింది సావధానంగా వింటాడు. ఆ పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ కూడా సైలెంట్గా వింటాడు. కనుక నేను అనుకుంటున్నాను ఇది మంచి హాస్పిటల్ అనుకుంటున్నాను. ఎస్ సార్ నో? ఇది ఎలాంటి హాస్పిటల్ అనుకుంటున్నాను? ఇట్ ఈస్ ఎ గుడ్ హాస్పిటల్. మంచిది. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఇక్కడ మంచి వాళ్ళే ఉన్నారు, మెంటల్ వాళ్ళు లేనే లేరు. ఆమెనండి. కనుక ఇప్పుడు నేను మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడాలి. అప్పుడే అది అందరికీ మంచిది ప్రియుల. లేకపోతే నేను ఒక్కడనే మాట్లాడాను అనుకో, మీరు నన్ను ఏ కింద లెక్కేస్తారంటే ఎవరు నవ్వుతాను? ఇప్పుడు నేను ఎవరు నవ్వుతాను? ఆ మాట వద్దా? మెంటలో నవ్వుతానేమో. కనుక మీ ఊరు వచ్చి నన్ను మెంటలోని చేసి పంపించడం కంటే, మీ ఊరు వచ్చి నన్ను మెంటలోని చేసి పంపించడం కంటే, ఈ 3వ దినాన నాతో పాటు మీరు మాట్లాడితే, మీతో పాటు నేను మాట్లాడితే, అందరం కలిసి మాట్లాడుకుంటూ మన మాటలు యేసయ్యకి తెలియచేద్దాం. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడదాం. సో రెండవదిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. అనండి, దేన్నమ్మా? Hold fast our faith until his second coming. ఆయన వచ్చు పర్యంతం వరకు కూడా మన నమ్మకాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. నన్ను మాట్లాడిస్తే అమ్మా, కడవరి దినాలలో, అంత్య దినాలలో నమ్మకాన్ని వదిలేస్తున్నారు చాలా మంది. కుటుంబాల్లో నమ్మకం కనబట్టలే, భార్యాభర్తల మధ్య నమ్మకం కనబట్టలే, తల్లిదండ్రులు పిల్లల మధ్య నమ్మకం కనబట్టలే, అన్నదమ్ముల మధ్య నమ్మకం కనబట్టలే, సేవకుడికి విశ్వాసానికి మధ్య ఉండవలసిన నమ్మకం కనబట్టలే, ఊరికి మధ్య ఉండవలసిన నమ్మకాలు కనబట్ల. నమ్మకాలు కోల్పోతున్న దినాలలో, కడవరి దినాలలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కలిగి ఉన్న దానిని అనగా నమ్మకమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. ఏ నామాన్నైతే గట్టిగా పట్టుకున్నావు మొదటిగా, ఆ నామము మీద నీకు నమ్మకం కలగాలి. ఆమె నన్ను బిగ్గరగా, ఆ నామం మీద నీకు నమ్మకం కలగాలి. ఆ నామమున ఏదైనా జరిగిద్ది, ఆ నామమున ఏదైనా పొందుకుంటాను, ఆ నామమున నేను ఏదైనా చేస్తాను అనగలిగిన నమ్మకం కలగాలి. కలిగిన నమ్మకాన్ని ఎలా పట్టుకోవాలండి? కొంచెం చెప్పండి, ఎలా పట్టుకోవాలండి? ఎందుకు నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలంటే, నమ్ముట నీ వలనైతే సమస్తము
సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే గనక సమస్తము సాధ్యం అవ్వాలంటే మనం నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. నమ్మకం ఎలాంటిదో 5 విషయాలు కూడా చెప్పొచ్చు, కానీ నేను సమయం లేదు గనక నేను చెప్పలేను ప్రియులరా. 5 నామాలు చెప్పాను. నమ్మకం ఎలాంటిదో కూడా చెప్పొచ్చు, కానీ నేను మీకు ఒకే విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నమ్మకము ఎలాగా ఉంటుంది ప్రియులరా. నమ్మకాన్ని మనం ఎంతగా గట్టిగా పట్టుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రికలోనికి ఒకసారి రండి ప్రియులరా. విశ్వాసములో మనం ఎలాగా ఉండాలి, నమ్మకంలో మనం ఎలాగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వెళదామా? లేదు 19 నుంచి కొన్ని మాటలు. రోమా 4:19 చదువు బ్రదర్. 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి నమ్మకము వలన బలము పొందెను. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా. విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందాడంట? బలం పొందాడట. దేనివల్ల? విశ్వాసం వలన. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకము వలన ఏం పొందాడండి? ఆయన బలం పొందాడు. ఎవరైనా? అబ్రహాం గారు అనండి. ఎవరండి? అప్పటికి వయసు ఎంత? 100 ఏళ్ళండి. వాళ్ళ సతీమణి గారికి వయసు ఎంత? 10 తక్కువ. వాళ్ళిద్దరికి 10 సంవత్సరాలు తేడా. అబ్రహాం గారికి 100, శారమ్మ గారికి 90. ఇప్పుడు ఇంకా వాళ్ళకి సంతానం లేదు. దేవుడు మంచి వయసులో ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానాన్ని నమ్మాడు అబ్రహాం, వాగ్దానాన్ని నమ్మాడు ప్రియులరా. కానీ శరీరమే 100 ఏళ్ళు వచ్చాయి. శరీరాన్ని చూసుకున్నాడు, మృతతుల్యం అయిపోయింది. అంటే శరీరం చచ్చిపోయింది. ఇక మళ్ళీ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుడేమో ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? నాకు శారాకు కలిపి ఒక కుమారుణ్ణి ఇస్తా అన్నాడు. వాగ్దానం ఇచ్చిన ఆయన నమ్మదగిన వాడు. మరి మా శరీరాలు చూస్తే మృతతుల్యం అయిపోయింది. మళ్ళీ ఆయన ఆలోచన తన భార్య గర్భసంచి మీదకి వెళ్ళిపోయింది. నా శరీరమే చచ్చిపోతే ఆమె గర్భసంచి ఎలాగా ఉంది? ఆ గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది, చచ్చిపోయింది. హౌ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ సన్? ఎలాగా కుమారుణ్ణి కలిగి ఉండడం? కనపడుతున్న శరీరాలను నమ్మక దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మి నమ్మకము వలన బలం పొందారు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ఆ వయసులో దేవుడు వాళ్ళకి ఎవరినిచ్చాడండి? బిగ్గరగా చెప్పండి, ఎవరినిచ్చాడండి? ఏ వయసులో? 190 అనండి. ఎంత? 190. శరీరాలు చచ్చిపోయినా సరే వీటిని చూసి నా అపనమ్మకం తెచ్చుకోవాలా. నా చేతులు జోడించి చెప్తానండి, నీ పరిస్థితులు చూసి నమ్మకాన్ని విడిచిపెట్టబాకమ్మా. నీ కలవరాలను చూసి నమ్మకం బట్టి నువ్వు ఫెయిల్ అయిపోబాకు. నీ కలవరాలు, కన్నీళ్ళు నిజమే, వాస్తవమే. అబ్రహాము శరీరం మృతతుల్యమైపోయింది, శారా గర్భసంచి మృతతుల్యమైపోయింది. అసాధ్యం. వైద్య భాషలో నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు నిన్ను లేపలేరు. అలాంటి కఠినమైన సమస్యలు వచ్చాయి. కానీ వీటిని చూసి అపనమ్మకం తెచ్చుకోబాకు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఈ నమ్మకాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలండి? అబ్రహాము వలె గట్టిగా పట్టుకో. శారా వలె గట్టిగా పట్టుకుంటే 100 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళు వచ్చిన ఆశీర్వాదం మందే. ఆమెనండి, ఆమెనండి బిగ్గరగా. గట్టిగా పట్టుకునే అనుభవంలోనికి మనం రావాలి ప్రియులరా. ఈ దినాల్లో అండి నన్ను మాట్లాడనివ్వాలి. దేవుడు కోరుకుంటున్నదే, నా నామం మీద నీకు నమ్మకం ఉండాలి. నా నమ్మకాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి. నమ్మకాన్ని విడిచిపెట్టేస్తే నీకు నష్టమేమో కానీ దేవుడు చాలా బాధపడతాడట. నేను ఒక చిన్న సంగతి చెప్పనా అండి. ఒక
బిడ్డని తల్లి నవమాసాలు మోసి అన్ని భరించి భూమి మీదకి తీసుకొని వచ్చి చక్కగా పెంచి పెద్దోళ్ళని చేసి చదివించి నిద్ర మానుకొని కష్టం చేసి వాడు పెద్ద అయిన తర్వాత ఈ తల్లిని చూడకపోతే ఆ తల్లి ఎంత బాధపడింది ప్రియులరా. ఆ తల్లి ఎందుకు వాడిని అంతగా చూసిందో తెలుసా? వాడి మీద నమ్మకం ఈ తల్లికి. వీడు నన్ను రేపొద్దున చూస్తాడు, వీడు నన్ను వృద్ధాప్య వయసులో నాకు ఇంత గంజి మోస్తాడు, వీడు రేపొద్దున వీడు నాకు కడుపు నిండా భోజనం పెడతాడు, వీడిని నేను కంటికి రెప్పలా చూసుకుంటే వీడే నన్ను బాగా ఆదుకుంటాడని నమ్మకంతో నీకంత పరిచర్య చేస్తే, నమ్మకంతో నిన్ను కని పెంచి పెద్ద చేస్తే, ఆ కుమారుడు ఆ కూతురు ఆ తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి ఎంత బాధపడుతున్నారు పిల్లరా. నన్ను మాట్లాడినవాడమ్మా, ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులను కలిగి ఉన్నారో వాళ్ళకు చేతులు జోడించి నేను మనం చేస్తాను. నీ కన్న తల్లిని ఏడిపించొద్దు, నీ కన్న తండ్రిని ఏడిపించొద్దని ప్రభు పెట్టిన మనం చూస్తున్నాను. నిన్ను వాళ్ళు ఎంతగా పెంచారో, నీ మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో వాళ్ళు, నువ్వే కడదాకా చూస్తావని, చచ్చిపోయినా చక్కగా మట్టి చేస్తావని, ఘనంగా గౌరవంగా చూస్తావని నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అమ్మా బ్రదర్, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఆ కన్న తల్లి కన్న తండ్రి కన్నిటికి నువ్వు కారణమైతే నువ్వు వర్ధిల్లో ప్రియులరా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వేమవుతావు? దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడట? సంతోష పెడతాడు. ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథం ఏది తీసుకున్నా నీ తల్లి ఉపదేశమును మరువద్దు, తోసివేయొద్దనంటే ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులను నడిపిస్తున్నారు ప్రియులరా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను ప్రియులరా. ఒక తల్లి భర్త చనిపోయాడు ప్రియులరా. 34-33 యవ్వన వయసులో భర్త చచ్చిపోయాడు. అప్పటికే వాళ్ళకి ఒక 5-6 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు ప్రియులరా. ఇక ఈ తల్లి భర్త చచ్చిపోయిన తర్వాత ఏడ్చి ఇక ఒకటే నిర్ణయం తీసుకుంది, నేను వీడిని చూసుకునే బతుకుతా, వీడిని బాగా పెంచి పెద్ద చేస్తా, వీడిని బాగా చదివిస్తా, వీడి మీద నేను నమ్మకం పెట్టుకుంటా, వీడు నన్ను బాగా చూస్తాడని ఇక రెండో మ్యారేజ్ కూడా ఇష్టపడకుండా ఆడనే బాగా పెంచి పెద్ద చేసింది. పెద్దోడైపోయాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. తర్వాత ఇక వివాహ వయసు వస్తూ ఉండంగా ఈ కుమారుడే తల్లి దగ్గరికి వెళ్ళి అన్నాడట, అమ్మా ఎన్నాళ్ళు నువ్వే అన్నీ నాకు చేసావు, కానీ పెళ్ళి మాత్రం నాకు ఇష్టమైన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయినే నువ్వు నాకు ఎలాగైనా పెళ్లి చేయాలమ్మా, పలా అడ్రస్ ఇది కనుక ఎలాగైనా ఈ సంబంధమే నాకు ఖాయం చేయండి అంటే, కొడుకు అంటే పిచ్చి ప్రేమ అండి. కొడుకు రేపొద్దున వెళ్ళమంటే ఈవిడ ఈ రోజే వెళ్ళిపోయింది ఆ ఊరు, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడేసింది, పెళ్లి ఫిక్స్ చేసేసింది. 2 నెలలు తిరగకుండానే పెళ్లి ఆడంబరంగా చేసేసింది ప్రియులరా. పెళ్ళి అయిపోయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. 8వ నెల ముగింపులో ఇంటికి వచ్చిన కోడల అస్సలు గుణం బయటపడింది ప్రియులరా. ఏంటా గుణమో? 8 నెలల ముగింపులో భర్తతో కలిసి ఉన్న ఈ భార్య భర్తతో అంటది, ఏమండి ఏదన్నా ఇంట్లోనంట ఉంటేనంట 2 స్త్రీలు ఉండకూడదంట, ఒక స్త్రీయే ఉండాలంట, ఆ స్త్రీ మెమ్మో నేను నువ్వే తెలుసుకోవాలంట అంటూ నోరు మూసేసింది ప్రియులరా. ఏంటేంటి అని అడిగాడు మళ్ళీ. ఏదన్నా ఇంట్లో 2 స్త్రీలు ఉండకూడదంట, ఒక స్త్రీయే ఉండాలంట, మెమ్మో నేను తెలుసుకోవాలనగానే సందిగ్ధతలో పడిపోయాడు వీడు. మా అమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది, ఈ భార్య ఏమో ఇప్పుడు వచ్చి నేను కావాలా మా అమ్మ కావాలంటుంది, ఏం చెప్పాలనుకొని అమ్మాయి నాకు 10 రోజులు టైం కావాలి అన్నాడట. ఆ అమ్మాయి అంటది, టేక్ యువర్ ఓన్ టైం, తీసుకో, ఎంత టైం కావాలో అంత టైం తీసుకో. 8 అయిపోయింది, 9వ రోజు మళ్ళీ కదిలించింది. ఏమండి 10 రోజులు అన్నావు, రేపటితో 10వ రోజు అయిపోద్ది, ఏం నిర్ణయించావు? ఇంట్లో 2 స్త్రీల్లో నేనా మెమ్మ తేల్చు అనగానే రేపు ఖచ్చితంగా చెప్తాను అమ్మాయి అని అన్నాడు. ఆ 9వ రోజు రాత్రి అమ్మతో కూర్చున్నాడు వచ్చి, ప్రియులరా అమ్మా నీ కోడలు ఎలాగ అంటుంది, 2 స్త్రీలు ఉండకూడదంట, ఒక స్త్రీయే ఉండాలంట, కనుక ఈ 10 రోజులు నేను బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చానమ్మా, రేపటి నుంచి మన ఇంట్లో ఒక్క స్త్రీయే ఉండబోతుంది, ఆ స్త్రీ మరెవరో కాదు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య. రేపొద్దున నిన్నింట్లో నుంచి పంపించేస్తున్నానమ్మా, రేపొద్దున నిన్నింట్లో నుంచి పంపించేస్తున్నాను. గుండె జారిపోయిందండి తల్లికి.
ఈడేనా ఈ మాట మాట్లాడుతుంది? ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న నా కొడుకేనా నన్ను ఇంట్లోంచి పంపించేస్తున్నాను అంటుంది. ఏం అర్థం కాక ఏంటయ్యా అంటూ మళ్ళీ చెప్పమంటే, నిన్నో రేపొద్దున ఇంట్లోంచి పంపించేస్తున్నాను కనుక ఈ రాత్రే నీకున్న 4 చీరల సంచిలో పెట్టుకో, తెల్లవారుజామున 5 గంటలకు నేను వస్తాను, నువ్వు లేచి రెడీగా ఉండు, నిన్నెక్కడో చోట ఇడిచిపెట్టేస్తాను. సరేనయ్యా. ఇక నేను బతికొండి కూడా ఏం ప్రయోజనం రా, నేను అన్నీ చూశానయ్యా, నువ్వు కోడలు సుఖంగా ఉంటే అంతకన్నా నాకేం కావాలరా. అలాగే రెడీ అవుతాను, కానీ ఇంతకీ ఎక్కడ వదిలిపెడతావు ఏమో నాకు తెలీదు. ఈ రాత్రి పడుకొని ఆలోచన చేస్తానులే, కానీ తెల్లవారుజామున 5 గంటలకు రెడీగా ఉండు చెప్పాడు. వెళ్ళిపోయాడండి. అమ్మకి రాత్రి అంతా నిద్ర పట్ల అలాగే గోడ కానుకొని కూర్చుంది. 5 అయిపోయింది, ఈడు మాత్రం చక్కగా తయారైపోయి తెల్లవారుజామున, ఏమ్మా రెడీ అయ్యావా? లే అంటుంటే, రెడీ అవ్వలేదయ్యా. చీరలు పెట్టుకున్నావా? పెట్టుకోలేదయ్యా. ఈడే కనపడే 4 చీరలు సంచిలో పెట్టి భుజానికి తగిలించుకొని అమ్మ రెక్కబుట్టుకొని పైకి లేపి, వెళ్దాంలే అని అంటే కొడుకు వెనకాలబడి వెళ్ళిపోతుంది. కుమారుడు 4 అడుగులు వేసాడు, తల్లి 4 అడుగులు వేసింది. కుమారుడిని నడవనిచ్చి తల్లి ఆగిపోయి వెనక్కి తిరిగి ఇల్లంతా చూసుకోవడం మొదలుపెట్టింది. కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఇలాగ అనుకుంటుంది, ఈ ఇంట్లోనే కదా వీడిని నేను 9 మాసాలు మోసింది, ఈ ఇంట్లోనే కదా వీడిని నేను జన్మనిచ్చింది, ఈ ఇంట్లోనే కదా వీడికి స్తన్యపానం ఇచ్చి ఆకలి తీర్చింది, ఈ ఇంట్లోనే కదా వీడికి అన్నప్రాసన అక్షరాభ్యాసం చేసింది, ఈ ఇంట్లోనే కదా ఫస్ట్ బర్త్డే పండగలాగా చేసింది, ఈ ఇంట్లోనే కదా నిన్న కాకుండా మొన్న ఈడి పెళ్ళి ఆడంబరంగా చేసింది. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా? కాళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తుందండి తల్లి. కొడుకు ఎందుకో డౌట్ వచ్చింది, అమ్మ రాకట్లేదన్నట్టుగా. వాడు ఆగి వెనక్కి తిరిగి చూస్తే అమ్మ అక్కడే ఆగిపోయింది. పెద్దగా అరుస్తున్నాడు, ఏమ్మా రావే, తెల్లారైపోతుంది, నడు వస్తున్నానయ్యా. కళ్ళు నీళ్లు తుడుచుకొని కొడుకు వెనకాల పడి వెళ్ళిపోతే 1 కాదు 2 రోజులు కాదు, అమ్మని 3 రోజులు నడిపించాడండి. ఊరు దాటించాడు, పొలిమేర దాటించాడు, అడవిలోనికి ఎంటర్ అయిపోయాడు. 3వ రోజు నట్ట అడవిలోనికి తీసుకొని వెళ్తుంటే పులులు, సింహాలు, పాములు సయ్యం లెగుస్తూ ఉన్నాయి. అయినా భయంకరమైన అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు కనపడితే ఆ చెట్టు దగ్గర అమ్మ చీరల సంచి కింద పెట్టేసి, అమ్మా నేను అక్కడ విడిచిపెట్టి వస్తున్నాను, వెళ్ళొస్తా బాయ్ వెనక్కి తిరిగాడంతే. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదండి వీడు. కానీ పిచ్చి తల్లి, కన్న తల్లి ఏం చేస్తుందో తెలుసా? వీడు కంటికి కనపడిందాకా జాగ్రత్తయ్యా అంటానే ఉంది, చెయ్యొప్పుతానే ఉంది. కొడుకు కనపడకుండా వెళ్ళిపోయాడు. చెట్టు కానుకొని అలాగే కూర్చుండిపోయింది. ప్రియులరా, వీడింటి దగ్గర ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. వీడి మనస్సు కూడా మనస్సులో లేదు. కానీ తప్పని పరిస్థితులు, లోకం అనే స్త్రీకి లొంగిపోయాడు. గట్టిగా పట్టుకోనవలసిన వాడిని పట్టుకోలేకపోయాడు. పట్టుకోకూడదు అనుకున్న వాడిని గట్టిగా పట్టేసుకొని ఇక 9వ రోజు 10వ రోజు వీడి మనస్సులో లేదు. భార్య పక్కన పడుకున్నాడు, కానీ అటు పక్కకు తిరిగేసి పిల్లోడు ఏడ్చినట్టు సౌండ్ రాకుండా ఏడుస్తూ అమ్మ ఏం చేస్తుందో, అమ్మ ఏం తింటుందో, 9 మాసాలు మోసింది నన్ను, ఏం చేస్తుందో అమ్మమ్మ మనసులో లేదు. పైకి లేచే టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలు అయింది. భార్య గుర్తుపట్టకుండా మారు వేషం వేసుకొని ఇంట్లోంచి బయటపడ్డాడు. 3 రోజులు నడుచుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడండి వీడు. 3 రోజులు నడుచుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తే ఏ చెట్టు దగ్గర అయితే అమ్మ నిడిచిపెట్టాడో చూస్తే అమ్మ కనపడలా. చెట్టు వెనకాలకి వెళ్ళి చూస్తే చెట్టు వెనక అమ్మ ఎలా పడిపోయిందో తెలుసా? స్పృహ కోల్పోయి వెంట్రుకలన్నీ కూడా విరబూసుకున్నట్టుగా, డొక్కలన్నీ ఎండిపోయి పిచ్చిదానిలాగా స్పృహ పడిపోయి ఉంటే, ఎవరో తెలియదు అన్నట్టుగా మారు వేషం వేసుకొని వచ్చిన కొడుకు, ఏమ్మా ఎవరు నువ్వు? లే 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 ఇంత భయంకరమైన అడవిలోకి ఎలాగొచ్చి ఎవరు తీసుకొచ్చారులే అన్నాడు వీడు. 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి తల ఇలాగ అనుకుంటూ, అయ్యా నేనా, నా కొడుకు 13 రోజుల క్రితం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడయ్యా. వీడేమంటాడు తెలుసా మాటకి? నేను టౌన్లోకి వెళ్తున్నాను, నీ కొడుకు ఆనవాళ్ళు చెప్పు,
ఒకవేళ నీ కొడుకు కనపడితే ఏమన్నా చెప్పమంటావా అని అడుగుతున్నాడండి వీడు. ఏమన్నా చెప్పమంటావా అని అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నీకు దండం పెడతానయ్యా, నా కొడుకుగా నిజంగా నీకు కనపడితే వాడికి ఏం చెప్పొద్దు, కానీ మళ్ళీ నువ్వు వచ్చి నాకు ఒక మాట చెప్పు. ఏం చెప్పాలి? నా కొడుకు నన్ను అడవిలోకి తీసుకొచ్చేటప్పుడు పులులు, సింహాలు, పాములయ్యా. ఈ 13 రోజులు నా బాధ ఏంటో తెలుసా? భోజనం లేదని కాదు, నీళ్లు లేవని కాదు, వస్త్రాలు లేవని కాదు, పడుకోవటానికి ఏమీ లేదని కాదు. నా కొడుకు విడిచిపెట్టి నన్ను వెళ్ళేటప్పుడు వాడు క్షేమంగా ఇంటికి వెళ్ళాడా, లేకపోతే ఏ పులో, ఏ సింహమో, ఏ పాము ఏమన్నా చేసిందా? ఇదయ్యా నా బాధ, ఇది నా బాధ. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో కరుడు గట్టిన వీడి గుండె పగిలిపోయిందంటే, కరుడు గట్టిన గుండె పగిలిపోయి, ఇంత నమ్మకాన్నా నేను వమ్ము చేసింది, గట్టిగా పట్టుకొనవలసిన అమ్మ నమ్మకాన్నా నేను వమ్ము చేసిందని మారువేషం తీసేసమ్మా, నీ కొడుకు నేనేనమ్మా, నీ కొడుకు నేనని పాదాల మీద పడబోయాడు. కానీ అప్పటికే తల్లి గొప్ప కూలి చచ్చిపోయిందండి, గొప్ప కూలి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ చచ్చిపోయిన శవాన్ని మళ్ళీ వీడి సందిగ్ధత ఏంటో తెలుసా? భుజం మీద వేసుకున్నాడు, కానీ ఇంటికి తీసుకెళ్ళాలా, ఎక్కడే పూడ్చిపెట్టాలా? ఇంటికి తీసుకెళ్తే ఏమంటదో అపనమ్మకమైన స్త్రీ. చెట్టు చుట్టే తిరుగుతున్నాడు, చెట్టు చుట్టే తిరుగుతున్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంకోసారి నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను. మందిరం లోపటైనా మందిరపు వెలుపటైనా శబ్దాంతరం ద్వారా ఆలకిస్తున్న గౌరవనీయమైన గ్రామమా, నీ కన్న తల్లి నమ్మకాన్ని వమ్ము చేయబాకండి. నీ కన్న తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఒకవేళ నువ్వు వమ్ము చేస్తే నువ్వే కొలత కొలుస్తావో నీకు అదే కొలత తిరిగి కొలవబడిద్దేమో. మీ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులరా, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా పట్టుకొనవలసిన మూడో విషయం నేను ముగింపులోకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా పట్టుకొనవలసిన మూడో విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో వాగ్దానము నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరచండి ప్రియులు. నిశ్చలముగా పట్టుకొందుము అంటే గట్టిగా పట్టుకొందుము. మూడవదిగా గట్టిగా పట్టుకోవలసింది ఏంటంటే నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. అందరూ అన్న నాతో, దేన్నమ్మా మాట్లాడండి, దేన్నండి? మన నిరీక్షణను, హోల్డ్ ఫాస్ట్ అవర్ హోప్, మన నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. కడవరి దినాల్లో ప్రాముఖ్యమైన నేను మీ ముందు ఉంచుతున్నానండి. ఈ దుర్దినాలలో సాతాను వాడు ఏర్పరచబడిన వారిని కూడా మోసగించుదామని గర్జించు సింహమోలే అటు ఇటు తిరుగులాడుతున్న ఈ కడవరి దినాలలో, దేవుని రాకడకి చాలా చాలా సమీపంగా ఉన్న దినాలలో 2 రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. పుతిన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధము సిద్ధంగా ఉందంటున్నాడు ఆయన. 3వ ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉంది, కనపడుతుంది మాకు. ఉక్రెయిన్కి చాలామంది సహాయం చేస్తున్నారు కనుక ఇక 3వ ప్రపంచ యుద్ధం మేము వెనక్కి తగ్గేది లేదు. రష్యా పుతిన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియులరా. ఎజ్కేలు గ్రంథంలో రోష్ పట్టణం పేరు రాయబడింది. రోష్ అనంటే రష్యా దేశమే ప్రియులరా. రష్యా దేశం గురించి బైబిల్లో రాయబడింది. రష్యా కానీ యుద్ధం ప్రారంభించిందనంటే అది ఇక 3వ ప్రపంచ యుద్ధమే. దేవుని రాకడ ముంగుర్తు ప్రియులరా. నేను ఇక్కడ ఒక మాట మీకు సత్యం చెప్పాలి. ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనా మధ్యకి ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. రాత్రి చెప్పా 30-40 శవాలు గుట్టలుగా గాజా పట్టణంలో శ్మశానం సరిపోవట్లేదట. అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభించబడింది, ఎందుకు సడన్గా యుద్ధం వచ్చింది అని అంటే మేధావులు చెప్తున్న మాట, ఈ రష్యా అధ్యక్షుడే, ఈ పుతిన్ అన్నవాడే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా వాళ్ళు అందరు నన్నే విమర్శిస్తున్నారు కనుక ఈ యుద్ధం మీద నుంచి గాలి మళ్లించాలి,
దారి మళ్లించాలని రష్యా అధ్యక్షుడే హమాస్ వాళ్ళని ప్రేరేపించి, పాలస్తీనాలో ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ను ప్రేరేపించి విశ్రాంతి దినమైన శనివారం నాడు ఇశ్రాయేలీల మీద దాడి చేయండి, మేం చేస్తున్న యుద్ధం మీద నుంచి ప్రపంచం అడుదిరిగిద్ది గనక మేము ఈ యుద్ధాన్ని కొనసాగించవచ్చని వీళ్ళ మీద దృష్టి మరల్చడానికి ఈ రష్యా అధ్యక్షుడే ఇశ్రాయేలు పాలస్తీనా మధ్య చిచ్చు పెట్టాడని యుద్ధ పండితులు అంచనా వేస్తున్నారు ప్రియులరా. ఎటు చూసినా సరే రాకడికి గుర్తులుగా ఉన్న దినాలు ప్రియులరా. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కానీ ఇజ్రాయిల్ సైన్యం అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మా ఆధీనంలో యెరూషలేములో ఉన్న ఈ మస్జిద్లోనికి పాలస్తీనా వాళ్ళని రానివ్వక, ఎక్కడ మేము ఆ మస్జిద్ పడగొట్టేస్తాం, మేము చర్చి కట్టేస్తాం, కట్టేది అని అంటున్నారు. ప్రపంచ రూపురేఖలు మారిపోతున్నాయి ప్రియులరా, ప్రపంచ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇవన్నీ రాకడికి ముంగుర్తులని యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పారు ప్రియులరా. ఇలాంటి కడవరి దినాల్లో మనం గట్టిగా పట్టుకోవాల్సిందేంటో తెలుసా? ఆయన రాకడలో నేను ఎత్తపడతానన్న నిరీక్షణ గట్టిగా పట్టుకుందముగాక, పరిశుద్ధత అనే నిరీక్షణ గట్టిగా పట్టుకుందాముగాక. మన నిరీక్షణలో మనం ఓడిపోకూడదు ప్రియులరా. నిరీక్షణ అనగా ఎదురు చూచుట, అంతే కదండి. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడట. పరిస్థితులు ఏమైనా రాని ప్రియులరా, బైబిల్ చెప్తుంది ఒకింటి వారికి ఏమవుతారంట? శత్రువులు అయిపోతారట. మీకా గ్రంథంలో రాయబడి ఉంది, అత్త కోడల మీదకి లెగుస్తుందట, కోడలు అత్త మీదకి లెగుస్తుందట, తల్లికి కుమారులు విరోధులు అవుతారట, కుమారులు తల్లికి విరోధులు అవుతారట, ఎవరి ఇంటి వారికి విరోధులు అవుతారని మీకా గ్రంథంలో ఎప్పుడో దేవుడు రాయించాడు ప్రియులరా. ఎగ్జాక్ట్లీ బతుకున్నామన్న మాటే కానీ, కలిసి ఉంటున్నామన్న మాటే కానీ ఒక కుటుంబంలో ఒక్కళ్ళకే పట్టట్లేదు ప్రియులరా. తండ్రి కుమారులు మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో, అమ్మ కూతురు మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో, అక్క చెల్లెలు మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో, అన్న తమ్ముడు పడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలే ప్రియులరా. ఇవన్నీ రాకడికి ముంగుర్తులు గనక ఇవన్నీ చూసుకొని ఆయన నామమును వదిలేస్తున్నావా? ఇవన్నీ చూసుకొని ఆయన నమ్మకాన్ని వదిలిపెట్టేస్తున్నావా? ఇవన్నీ చూసుకొని ఆయన నిరీక్షణ వదిలిపెట్టేస్తున్నావా? అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ కలిగిన దానిని నేను వచ్చు వరకు గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. మూడవదిగా నిరీక్షణ నేను ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, ఈ నిరీక్షణ మనలను ఏం చేయదు అనండి. ఈ నిరీక్షణ మనలను, ఆ మాట అనాలి గట్టిగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరచండి. మనుషులు నమ్ముకున్నావేమో సిగ్గుపరుస్తారు వాళ్ళు. ఎవరి మీద ఆశలు పెట్టుకున్నావు, ఎవరి మీద నమ్మకాలను పెట్టుకున్నావు, ఎవరి కొరకు నిరీక్షిస్తున్నావో వాళ్ళు సిగ్గుపరిచేటట్టు చేస్తారు. కానీ యేసు మీద పెట్టుకున్న నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ప్రియులరా. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాలుగో విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయనా అండి. నెంబర్ 4, నాలుగవదిగా గట్టిగా పట్టుకొనవలసిన నాలుగో విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ముగింపులోకి వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం, యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనములో గట్టిగా పట్టుకొనవలసిన నాలుగో విషయాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 27:6 వచనం, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నాలుగవదిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే, నీతిని గట్టిగా పట్టుకోవాలి. అమ్మ అనండి బిగ్గరగా, కొంచెం అందరూ అనండి. భోంచేసి వచ్చారా? భోంచేసి రాలేదా? మీరు వేసి వచ్చారా? ఇప్పుడేం భోజనం అంటున్నారు అయ్యగారు వెనకాల. టిఫిన్ చేసి వచ్చారా? అందుకే సౌండ్ తగ్గుతుందేమో మీకు కదండి. సౌండ్ పెరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కానీ కేకలు అయిపోతే ఏం కేకలు వస్తాయంట? మీరు అప్పుడప్పుడు నాకు అందిస్తూ ఉండాలండి. మీరు కానీ కేకలు అయిపోతే ఏం కేకలేస్తే? రాళ్ళు కేకలేస్తే అప్పుడు రాళ్ళు సాక్ష్యం చెబుతాయి, ప్రభా బట్టిపోల్లో సంఘంలోకి వెళ్ళాను ప్రభా, వాళ్ళని కేకలేయమని జయకుమార్ గారు చెప్పారు, జాషువా గారు చెప్పారు ప్రభా. నోరు మూసుకుని అలా కూర్చున్నారు కనుక బయట ఉన్న మేము కేకలేసాం ప్రభు అంటే రాళ్ళు వచ్చి మీ మీద సాక్షిగా నిలబడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏంటండి?
రాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే ముందు నిలుచుదువుగాక. కనుక నాలుగవదిగా దేన్ని గట్టిగా పట్టుకోవాలండి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. హోల్ ఫాస్ట్ రైచియస్నెస్. ఫోర్త్లీ, నాలుగవదిగా మన నీతిని గట్టిగా పట్టుకోవాలండి. యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడట. ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ చేయగలిగితే, యోబు గారు బిడ్డలందరూ పోయారు, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, భార్య కూడా మరణించమని ఏ కాపురంలో కూడా ఏ ఫ్యామిలీలో కూడా జరగని భయంకరమైన మాట ఒక భార్య అనకూడని మాట కూడా నీ భార్య అనేసింది. అయినా సరే మరలా రెండంతల మేలు ఎలా పొందుకున్నావు అని ఆయన అడగగలిగితే బహుశా యోబు ఇలా చెప్తాడట. ఏంటో తెలుసా? ఆరోగ్యం వెళ్ళిపోతానంది, పర్లేదన్నా. పిల్లలు చచ్చిపోతున్నారు, ఏం పర్లే, చచ్చిపోయిన పర్లే. ఆస్తిపాస్తులు పోతున్నాయి, పోతే పోనీ, ఏం పర్లే. భార్య అగౌరవంగా మాట్లాడుతుంది, మాట్లాడినే పోతే పోనీ గౌరవం. కానీ నీతి వెళ్ళిపోతానంది, కానీ దాన్ని మాత్రం వెళ్ళనీయకుండా గట్టిగా పట్టుకున్నాను అన్నాడండి. చప్పలు కూడా బిగరగా నీతిని గట్టిగా పట్టుకున్నాడు ప్రియులరా. అందుకే మరలా రెండంతలా ఆశీర్వాదం ప్రియులరా. మన జీవితంలో కూడా ఏదైనా పోగొట్టుకో పర్లేదు, కానీ ఏం పోగొట్టుకోకూడదండి? నీతిని పోగొట్టకూడదు ప్రియులరా. నీతి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసా? సమూయేలు 2వ పుస్తకం 22:2, సమూయేలు 2వ పుస్తకం 22:2లో నీతిని బట్టే ప్రతిఫలం, నీతిని బట్టే ప్రతిఫలం. రెండవదిగా యోబు గ్రంథం 8:6, యోబు గ్రంథం 8:6లో నీతిని బట్టే నివాస స్థలము వర్ధిల్లింపబడుతుంది. మూడవదిగా 33వ కీర్తన 5వ వచనం, ఆయన నీతినే ప్రేమిస్తాడు. నాలుగవదిగా సామెతలు 14:34, ఘనత రావడానికి కారణం నీతే. ఐదవది సామెతలు 16:12లో నీతి వలనే స్థిరత్వం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కనుక మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నీతిని గట్టిగా పట్టుకోవాలి ప్రియులరా. ఒక విషయం చెప్పనా అండి, ఏదైనా తోటలో ఆదాముకి హవ్వకి దేవుడు అన్నీ ఇచ్చి పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? తినొద్దన్నా పండు తినొద్దన్న పరీక్ష పెట్టాడు. అన్నీ ఇచ్చి పరీక్ష పెట్టాడు. కానీ ఆ పరీక్షలో వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. సరే ఇటు వద్దాం. ఇటు అంటే యోబు దగ్గరికి వస్తే యోబుకి దేవుడు అన్నీ తీసేసి పరీక్ష పెట్టాడు. ఆమేన్. యోబుకి దేవుడు అన్నీ తీసేసి పరీక్ష పెట్టాడు. కానీ ఈ పరీక్షలో యోబు పాసా ఫెయిలా? ఆశయాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. వాళ్ళకి అన్నీ ఇచ్చి పరీక్ష పెట్టినా ఫెయిల్ అయిపోయారు. ఈయనకి అన్నీ తీసేసి పరీక్ష పెట్టినా ఈయన ఏమయ్యాడండి? పాస్ అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్కదాన్నే గట్టిగా పట్టుకున్నాడు యోబు, నీతిని గట్టిగా పట్టుకున్నాడట. ఈ మధ్యాహ్న కాల సమయంలో అమ్మా ఏది వదిలేసావో, ఏది గట్టిగా పట్టుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న ఈ 5 విషయాలలో ఇక నుంచైనా ఈ మీటింగ్స్లో పగటి కాల సభ ఈరోజు మధ్యాహ్నంతో ముగించబడుతుంది. దేవుని చిత్తం రాత్రి సభ మిగిలింది. ఈ ముగింపు దినంలోపు నువ్వు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకుంటే వాటి వలన దేవుడు ఎన్నో మేలు దాచి ఉంచాడు ప్రియులరా. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. నెంబర్ 1, 1 ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. 2 నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3 నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. 4 నీతిని గట్టిగా పట్టుకోవాలి. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలయ్య గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి, ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి వినండి, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొను వాడనై ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 5వది ఆఖరిది గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవాలండి. నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకోవాలి. ఈ దినాల్లో ఉన్నాయంటారా? ఈ దినాల్లో కనపడుతుందా? చిన్నప్పుడు మా నాన్నగారిలోంటి వాళ్ళు సేవ దినాల్లో ఒక మాట అనేవాళ్ళండి. చిన్నపిల్లలు మాకు బాగా గుర్తు. ఏంటి ఆ మాట అంటే, బోధల వల్ల బాధలు పోయాయంట ఆనాటి దినాలు.
బోధల వల్ల అనండి, బోధల వల్ల బాధలు తగ్గిపోయాయంట. కానీ ఇప్పుడేమంటున్నారు తెలుసా? అదే బోధల వల్ల బాధలు ఎక్కువైపోతున్నాయి అంట. అదే బోధల వల్ల బాధలు ఎక్కువైపోతున్నాయి అంట ప్రియులారా. నిజమే. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి దినాలు వస్తాయని ఏది నమ్మకమైన బోధో, ఏది కలిపి చెరిపిడి బోధో, ఏది ముఖస్థుతులు చేసే బోధో, ఏది కుటుంబాలను చీల్చే బోధో, ఏదో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి దినాలు వస్తాయని పౌలు ఎప్పుడో దేవుడు రాయించాడు. ఏంటో తెలుసా? ఇలాంటి దినాలు వస్తాయి కనుక ఏ బోధ పడితే ఆ బోధ కాదు, నమ్మదగిన బోధనే మీరు గట్టిగా పట్టుకోమన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులు. ఏది నమ్మదగిన బోధో అదే గట్టిగా పట్టుకో. అదే నిన్ను నిత్య రాజ్యానికి చేరుస్తుంది ప్రియులరా. దురద చెవులు కలిగిన బోధ, కల్పన కథల వైపు తిప్పే బోధ, అనుకూలమైన బోధ, వారి కుటుంబాలు కావలసిన బోధ ఇది కాదు ప్రియులరా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన బోధ, నమ్మదగిన బోధ, పస్తులుండి చేసి సేవ చేసే బోధ, మోకాళ్ళు వంచి రక్తాలు కార్చి ఆహారం లేకుండా ఇళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ఎక్కడికి పడితే అక్కడికి అడవులైనా లోయలైనా వెళ్ళిపోయి అలసించే ఆత్మల మాత్రమే కంపాయించాలని ఒక జిజ్ఞాస కలిగి ఒక చక్కటి ఆతురతతో దేవుని కొరకు పోరాడి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ప్రసవ వేదన పడుతున్నాలంటే అలాంటి సేవకులు చెప్పే నమ్మదగిన బోధ మనం గట్టిగా పట్టుకోవాలి. కొట్టో చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఎలాంటి బోధ మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రియులరా. ముఖస్తుతి చేయడం కాదు కానీ ప్రియులరా, చాలా చోట్లకి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్ని చోట్లకి కావాలని వెళ్ళలేము. మేము కావాలని ఉన్న వాస్తవం వేదిక మీద నుంచొని చెప్తూ ఉన్నాను. నిన్నటి దినాన నేను ఇదే మీ దగ్గరికి వస్తూ ఉంటే ఒక ఊరు, తెనాలి తాలూకాలోనే ఒక ఊరు, ఒక సేవకుడు ఫోన్ చేశాడు. ఆ సేవకుడు పరిస్థితులు మేము ఎరుగుదాము. ఎందుకనంటే సంఘాలను చీల్చేయటమే వాళ్ళ పని. సంఘాలను చీల్చేయటమే వాళ్ళ పని. ఎవరు బాగా చెప్పగలరు స్పీకర్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎలాగైనా రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సంఘము చీల్చేస్తున్న సంఘాల సేవకులు ఎంతమంది కన్నీరు కార్చారు, ఎంతమంది సేవకురాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళు చేసిన పనులకి బోరుని ఏడుస్తూ, వారి సంతానం బోరుని ఏడుస్తుంటే కొన్ని మేము కళ్ళారో చూసాం. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి డేట్ అడుగుతున్నారని. గొప్పగా చెప్పడం లేదు, నేను బూడిద కన్నా ఘోరమైన వ్యక్తినండి, నేను నీచుల్లో ప్రధాన నీచుడిని, నేను తగ్గించుకొని చెప్తున్నా, గర్వంతో చెప్పడంలా. 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నిన్న కూడా మేము దగ్గరికి వస్తున్నాం బట్టిపోలికి. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే మా పాస్టర్ గారు లిఫ్ట్ చేయమన్నాను, డ్రైవింగ్ చేస్తూ లిఫ్ట్ చేస్తే, అయ్యగారు మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మాకు డేట్ ఇవ్వాల్సిందే అనగానే నేను ఉన్న విషయం చెప్పాను. నేను రాలేనయ్యా, ఏమనుకోవద్దు. ఉన్నదన్నట్టు చెప్పాల్సిన పరిస్థితి ప్రియులరా. ఎందుకో తెలుసా? అది నమ్మదగిన బోధ చేసే సంఘము కాదు. నేను విమర్శిస్తున్నానని దయతో నన్ను ఎవరు ఏమనుకోవద్దండి. అదే నమ్మదగిన బోధ, ఉన్నదే ఉన్నట్టు చెప్పగలిగిన బోధ ప్రియులరా. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పస్తులుండి పరిచర్యను నిలబెట్టిన పరిచర్యను, జాషువా గారు ఉన్నారు మన మధ్య, వాళ్ళ నాన్నగారు శ్రేష్ఠులైన సేవకులు అండి, రంగారావు అయ్య గారు. వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. నేను కొంత విన్నాను. 12 సంవత్సరాల నుంచి వారి పరిచర్యకి వెళుతూ నేను కళ్ళారా చూస్తున్నాను. తండ్రి గారు పడిన ఆ పస్తులతో కూడిన పరిచర్యని, అనారోగ్య పరిస్థితులు వచ్చిన జాషువా గారు, శాంసన్ అయ్య గారు ఎంత వాటిని కొనసాగిస్తూ ఉన్నారో. ఎప్పుడు వేరే చోట డేటు ఉన్నా నేను అక్కడికన్నా నేను రాను అని ఇక్కడికి రావడానికి నేను ఇష్టపడతాను. గొప్పగా చెప్తాను, గర్విస్తాను అక్కడికి వెళ్తానికి. ఎందుకో తెలుసా? నమ్మదగిన బోధ చేసే వాళ్ళ దగ్గరికి వెళితే మనం కూడా బాగుపడతాం. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. కష్టాలకి కన్నీళ్ళకి ఓర్చుకొని నిన్న సాక్ష్యం చెప్పారు మా నాయ్య గారు కూడా. దేవుని పరిచర్య కొరకే నా యొక్క జీవితాన్ని నేను ఖర్చు చేస్తున్నానన్న మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది ప్రియులారా. నేను ఎవరిని ముఖస్థుతి చేయడానికి రాలా. మీకే తెలుసు నాకంటే ఎక్కువ సాక్ష్యం. జాషువా గారు నాకంటే మీ దగ్గరికి ఎక్కువ సంవత్సరాలు వచ్చారు. వారి పరిచర్య ఏంటో మీకు బాగా తెలుసు.
మీ సేవకుల పరిచర్య ఏంటో మీకు బాగా తెలుసు. నేను ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వస్తున్న వాడిని ముఖస్తుతి చేయడానికి నేను రాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన బోధ, ఆ బోధ చేసే సంఘానికి వెళ్ళు, ఆ బోధ చేసే సువార్థికుల దగ్గరికి వెళ్ళు, ఆ బోధ చేసే సేవకులను వెంబడించు. అది నమ్మదగిన బోధ. నువ్వు ఖచ్చితంగా రాకడలో ఎత్తబడతావు. కొట్టో చప్పలు కొట్టి బిగ్గరగా ఏమన్నామని మహింపరుద్దాం ప్రియుల. యేసు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు ప్రియులరా. శాస్త్రులు పరిచర్ని మొఖానే విమర్శించేసాడు వాళ్ళని. మీరు సున్నం కొట్టిన సమాధులు కానీ, పళ్ళెము వెలుపటే మీరు శుభ్రం చేస్తారు కానీ లోపట మీరు శుభ్రం చేయరు. మీరు అన్నిటిలో దశం భాగం ఇస్తారు కానీ మీరంతా ఆ సమాధులు కుళ్ళు కొట్టిన సమాధులని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ప్రియులారా. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు ద్వేషిస్తాడట ఆయన్ని. అందుకే యేసుని ద్వేషించారు అందరూ ప్రియులారా. సిలువలో ఆయన వేలాడ తీసేశారు. అయినా సరే ఈ రోజున ఆయనే నిజ దేవుడని, ఆయన బోధ నమ్మదగిన బోధని, ఆయన కార్చిన రక్తమే నిష్కళంకమైన రక్తమని, ఆయనదే నిజమైన పునరుత్థానమని ఈ రోజున ప్రపంచమంతా ఆ నిజ దేవుడైన యేసు వైపు చూస్తున్నప్పుడు నీ కష్టాలను బట్టి నువ్వెందుకు ఇంకా లోకం వైపు చూస్తున్నావు? నువ్వెందుకు నీ యొక్క కలవరాల వైపు చూస్తున్నావు? విడిచిపెట్టి ప్రభువా ఈ 5 విషయాలను నేను ఇప్పుడే గట్టిగా పట్టుకుంటూ నా శేష జీవితాన్ని కొనసాగిస్తానని పైకి లేచి దేవునితో చిన్న తీర్మానం చేద్దాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పైకి లేచి నిలబడదాం అందరం, పైకి లేచి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం అందరం. లేచి నిలబడిన అందరం కన్నులు ముద్దాం, కన్నులు ముద్దాం, కన్నులు ముద్దాం. చేతులు 2 పైకెత్తండి, చేతులు 2 పైకెత్తండి. ప్రకటన అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. సియోను వాసి జడియకుము, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. సియోను వాసి జడియకుము, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చేసిన సేవను మరువక, చేసిన సేవను మరువక, ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకోవాలని నీ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏదైనా తోటలో అవాదాములకి తండ్రి అన్నీ ఇచ్చి పరీక్ష పెట్టారు, కానీ అన్నీ అనభిగించి కూడా పరీక్షలో తేలిపోయారు ప్రభా. ఏదైనా తోటలో నుండి నెట్టివేయబడ్డారు ప్రభా. ఏబుకైతే ప్రభా అన్నీ తీసివేసి పరీక్ష పెట్టారు. ఏది పోయినా ఒప్పుకున్నాడు కానీ ప్రభా తన నీతిని
పోగొట్టుకోలేదు ప్రభా. అట్టి నీతి కలిగిన హృదయాన్ని మీరు మాలో పెట్టుము తండ్రి. నీకు వందనాలు. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుంటానని చెప్పాడు. విశ్వాసంతో కూడిన నీతిని, నిరీక్షణతో కలిగిన నీతిని ప్రభా తిరిగి నీ సన్నిధిలో ప్రభా మేము గట్టిగా పట్టుకునే వారంగా, మా కిరీటాన్ని పోగొట్టుకునే వారంగా మేము ఎక్కడ ఉండనియద్దు ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, నీ దీనదాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. తిరిగిన నాయన తదుపరి నీ సేవకుడనున్న నాయన ఈ మధ్యాహ్న కాలము, ఈ రాత్రి కాలము కూడా బలపరిచి వాడుకొని మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.